ఉన్నాడు ముగ్గు దక్కత్తుకుంటారా అది నేనే ఎట్లుంది ఫ్రెండ్స్ ఈ ముగ్గు నేనేనాను సాతకు వచ్చి రంగులు వేస్తా ఉంది అందరికీ హ్యాపీ వినాయక చవితి మేమంతా సింపుల్గా చేసుకుంటున్నాం అసలుకి మేఘనా గారు ముగ్గులు వేస్తున్నారు ఓ అట్లా కూడా కలపాలనా మాకు తెలీదే మాస్టర్ అది నేనేసా ఎలా ఉంది లేలే అంటాను నేను ఎలా ఉంది అచ్చా నై అచ్చా పోయా అచ్చా హాయ్ ఓహో అచ్చా మన ఇంక చాలే స్వామి ఈ ముగ్గు వచ్చి సాతకి వేసిందంట అది వాళ్ళ కూతురు వేసింది చూపిద్దాం ఇదో మా రెస్టారెంట్లో ముగ్గులు పండగలు ఇదో స్వాతక్క హాయ్ హౌ ఆర్ యూ నా ఫైన్ నేను జాలేసాం పాకలు కూడా వేసినావు ఏంటి ఫీలింగ్ ఎలా ఉంది నా ముగ్గు చూసి బిత్తరపోకండి నా ముగ్గు ఇది అనమాట మేఘనానే బాగా వేసింది సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ వెల్కమ్ టు ఆశా టాక్స్ ఏమైందంటే ఈరోజు వినాయక చవితి అందరికీ హ్యాపీ వినాయక చవితి అనమాట బట్ నాకు పోయినసారి నేను దేవుణ్ణి ముక్కోలేకపోయినాను ఈసారి కూడా దేవుణ్ణి ముక్కోలేకపోతున్నా దేవుడు ఎందుకు అలా పరీక్షిస్తున్నాడు నన్ను ఓకేనా ఓకే పర్లేదు ఇంకా టైం వచ్చి ఇప్పుడు 11 అలా అవుతుంది అనమాట నేను రెస్టారెంట్ కాడికి వచ్చాను ఈరోజు రెస్టారెంట్ కూడా ఉంది మనకి ఇక్కడ నేను ఈరోజు అనేది వినాయక చవితికి ఈసారి తిరుపతి పోలేదు రేపు వెళ్తున్నా ఈరోజు సాటర్డే కదా రేపు సండే కాబట్టి రేపు వెళ్తానమాట ఎందుకంటే ఫస్ట్ టైం ఇక్కడ ఉందాం అనుకున్నా పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడ ఒక ఫెస్టివల్కి కూడా నేను లేను ఈ ఫెస్టివల్కి ఉందాం అనుకున్నా ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ అంటే ఇంకా తెలిసిన విషయమే కదా అందువల్ల యాక్చువల్లీ నేను ఇంకా మా ఇంట్లో పూజ కూడా అయిపోయింది అండ్ అందుకని రేపు వెళ్తున్నాను మేఘనా కూడా వస్తుంది మేఘనాకి ఎగ్జామ్స్ ఉన్నాయి మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంక అందుకని మేఘనా కూడా వస్తుంది అనమాట నాతో పాటు తిరుపతిలో ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకని నాతో పాటు వస్తుంది మేఘనా నేను వెళ్తే మను రావటం లేదు నా ముగ్గును మళ్ళీ స్వాతక్క డిజైన్ చేస్తాను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి నా ముగ్గును మళ్ళీ డిజైన్ చేసింది స్వాతక్క ఈ వీడియో రేపటి వరకు కంటిన్యూ అవుతుందండి ఇంటికి పోయే వరకు కంటిన్యూనే చేస్తా ఈ వీడియోని ఇప్పుడు బాగుంది అక్క నువ్వు డెకరేషన్ చేసి నాకు బాగుంది అండి నిజంగా వీళ్ళు చాలా గ్రేట్ తెలుసా ఒక చోట వర్క్ చేసేటప్పుడు ఎప్పుడప్పుడు తప్పించుకొని వెళ్ళిపోదామా అని ఉంటారు వీళ్ళు నైట్ అదే పనిగా అడిగి మరీ అమౌంట్ తీసుకొని ముగ్గుపిండి కలర్స్ తెచ్చుకొని వేస్తున్నారు చాలా గ్రేట్ అనమాట వీళ్ళు స్వాతక్క థ్యాంక్స్ అక్క స్వాతక్క బుజ్జమ్మ కూడా అనమాట మామూలుగా అయితే ఎవరన్నా పని చూసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటారు కదా మా స్వాతక్క వచ్చి గ్రేట్ అబ్బా స్వాతక్క బుజ్జక్క వచ్చి ఏంటా వచ్చి అది రంగు నీళ్ళు చల్లి అది కలర్ పేడ నీళ్ళ లైక్ చేయండి మళ్ళీ శుభాకాంక్షలు ఓకే హ్యాపీ వినాయక చవితి హ్యాపీ వినాయక చవితి అందరూ బాగా జరుపుకోండి లక్షణంగా ఉండండి మాకు లైకులు కొట్టండి మా ఆశీర్వదించండి ఓకే అండి వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంటుంది రేపు తిరుపతి వీడియో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాం సో ఫ్రెండ్స్ ఈ మేఘన చూడండి బొట్లు పెట్టింది ఆ అమ్మాయి పూజ చేస్తుంది ఈరోజు ఏమో స్వామి ఈరోజు రెస్టారెంట్ జరగకపోతే అప్పుడు ఉంటుందండి ఈరోజు మేఘనా దీపం పెడతాంది ఈరోజు చూడండి నేను గడపలకు మళ్ళీ ముగ్గులేనాం ఫ్లవర్స్ సో ఫ్రెండ్స్ దీనికి స్పూన్లు అయిపోయినాయని మేఘన ఐస్ క్రీమ్ చూడండి ఎలా తింటే తిరిగి ఎట్లా మళ్ళీ తిను ఒకసారి చూపించు నాకు స్పూన్ లోపలికి వెళ్ళి ఒక స్పూన్ ఎత్తుకొని తినచ్చు కదా ఫ్రెండ్ మార్గం ఉంటుంది ఫ్రెండ్ ఏంది నాకు డ్రెస్లో మెరిచిపోతా ఉంది
మేఘన కొనుక్కున్నాడు కూడా బాచి అన్న వాళ్ళు కొడుకు కొనుక్కున్నాడు ఫ్రెండ్స్. బాచి అన్న వాళ్ళ కొడుకు. ఈ అన్నకు పెళ్ళి అయింది ఫ్రెండ్స్, అబ్బాయి కూడా ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఆశకి ఏం చేస్తుందో. కొంచెం గట్టిగా మాట్లాడు. ఏంది ముత్యాలు రాలిపోతుంది. కప్పు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దదో. ప్లీజ్ భయపడకండి, కప్పుని తీసి. నా కప్పు కనపలేదు, మార్నింగ్ తాగి ఎక్కడో పెట్టేశారు వీళ్ళు, కనపలేదు, అందుకే తాగుతున్నాము. డైట్ లో ఇది ఫ్రెండ్స్ కూడా ఒక 2-3 డేస్ నుంచి స్టార్ట్ చేసాము. రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, నాకైతే బాగా అనిపించింది. ఈ ఐడియా కూడా మేఘనాదే. నేను మామూలుగా గ్రీన్ టీ తాగుతా అన్న, గ్రీన్ టీ కన్నా లెమన్ టీ తాగుదాం అక్క, బాగా రిజల్ట్స్ వస్తున్నాయి అన్నారు. మేమే చేసుకొని తాగుతున్నాం అనమాట. చాలా రిజల్ట్స్ వచ్చాయి నాకు కూడా. అంటే నాకు 2 డేస్లో హెల్త్ బాగాలేదు, 2 డేస్లో అంటే వర్కౌట్ చేయలే, కానీ 2 kgs అనేది తగ్గాను. ఎందుకంటే లెమన్ టీ మన ఇష్టం అండి, మనకు తాగాలన్నప్పుడు తాగుతూ ఉండొచ్చు, ఏం కాదు. ఇది అన్నమాట. మేఘన కూడా తాగుతుంది ఫ్రెండ్స్. అబ్బో కాలిపోయింది ఫ్రెండ్స్, లెమన్ టీ కాలిపోయింది. అబ్బో తొడ కాలు ఉంటుందేమో ఫ్రెండ్స్. మేఘనని చూపించి నేను నింద పోసుకున్నా, అప్పుడు పంట కొడతా ఉంది. లేగు ఇంకా నీళ్ళే ఇంకా ఆరిపోతాయిలే, మంచి నీళ్ళే. సో ఫ్రెండ్స్, మేము తిరుపతికి వెళ్తున్నాం. మేము బస్ స్టాండ్ లో ఉన్నాం అనమాట, బస్ కోసం వెయిటింగ్. ఈ వీడియోలో సో ఫ్రెండ్స్, తిరుపతికి వచ్చేసినాం. అన్వయ్ కూడా అప్పుడే జాయిన్ అయిపోయినాడు. ఇట్లాయా మేఘన కూడా వచ్చిందని చెప్పాం కదా, ఎప్పుడు ఈ డ్రెస్ లోనే ఉంటుందని చెప్తా ఉంది. అవును, ఎప్పుడు ఈ డ్రెస్ చెల్లెలు ఒకటి వచ్చింది. నోరు ముయ్యే మా అమ్మ చూడండి. హాయ్ చెప్పు. బయట వెళ్తాను. బాగున్నారా? అందరూ బాగున్నారా? అందులో మేము కూడా ఉండాలి. అందరూ మా ఫ్యామిలీ, మా పిల్లకాయలు, మా మమ్మీ అన్నమయ్య శంకరకాల మమ్మీ. బాగా చెప్పు నా పేరు, చెప్పేది కావాలి. బాగా చెప్పు నా పేరు, శంకరకాల మమ్మీ. ఎట్లా అన్నయ్య ఈరోజు చక్కగా మార్చేసినాడు. యూట్యూబ్లోకి టీ షర్ట్ వేసినాడు, ఎప్పుడు ఒకే కలర్ షర్ట్ వేస్తాడు. సో ఫ్రెండ్స్, ఈ తిరుపతికి వచ్చేసినాక ఈవినింగ్ మా ఇంటి దగ్గరే పార్క్ ఉంది. ఇంకా వర్కౌట్స్ అనేది కూడా మేము చేసుకున్నాం, వాకింగ్ కూడా వెళ్ళామన్నమాట. ఆ వీడియో కూడా వస్తుంది. ఇంకా మీకు ఆ సెకండ్ డే కాబట్టి మీకు అక్కడక్కడ అంత జనాలు తెలియలేదు. 3వ రోజు 5వ రోజు అయితే భయంకరంగా వస్తారనమాట. ఇక్కడ సో ఇది మా ఇంటికి ఆపోజిట్ లో అనమాట. దేవుణ్ణి అనేది సెట్ చేశారు. ఇక్కడ ధర్మకోల్తోగా ఉంది. పిల్లలంతా పాపం ఎక్కుతున్నారు. ఫొటోస్ బాగుంటాయి, కానీ మేము నిన్న ఆయిల్ అవి పెట్టుకున్నాం అని చెప్పి మేము ఫొటోస్ తీసుకోలేదు. ఇంక ఇవాళ వెళ్ళి తీసుకోవాలన్నమాట. ఇక్కడ మేఘన ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి. సారీ, అప్పుడే మాటలేదు, మర్చిపోయినా. అదండి అక్కడ ఎదురుగా ఉండే ఇల్లే మాదనమాట. జూమ్ చేసిన అదే మా ఇల్లు. దీనికి ఆపోజిట్ లోనే దేవుణ్ణి పెట్టారు. ఓకేనా. ఇక్కడ హాయ్ చెప్తున్నా. పండగ వచ్చాము అన్ని. ఎట్టున్నారా? బాగున్నారా? పండగ బాగా జరిగిందా? అంతా బాగున్నారా? తిన్నారా? పండగ బాగా బలంగా చేసుకున్నారా? పులసారాలు బాగా తిన్నారా? గుగ్గుళ్ళు ఇన్ని బాగా తిన్నారా? పులుసు గట్టిగా మాట్లాడు. ఏమన్నా తిన్నారా? ఏమన్నా అంటే దోణి ఎత్తేసినారా? నీళ్ళల్లో వేసినారా? పండగ అయిపోయిందా? అంతా ఏం చేస్తున్నారు? ఈ వద్ద ఆయారం కదా, పండగ అయిపోతే చికెన్ తీసుకొని తినండి. అంతేనా? సో ఫ్రెండ్స్, మన ఇల్లు అక్కడ అనమాట. సారీ, నా చేయ కనపడుతుంది. ఆడ ఉంది కదా ఇల్లు, ఇదో జూమ్ చేసి ఒక నిమిషం. ఇదే అనమాట ఇల్లు. ఇక్కడి నుంచి ఇదండి, ఇదంతా తిరుక్కొని వచ్చాము ఇప్పుడు. ఇదంతా ఇంకా ఎంత టైం ఉందంటే ఇంకా లాస్ట్ వరకు వెళ్ళాలి. ఓకే, దారి అలా లేదనమాట. యాక్చువల్లీ
మళ్ళీ అక్కడికి వెళ్ళి వేరే అన్నని అడిగి, అంటే నాకు తెలియదు కదా, ఎప్పుడు రాలే కదా పెళ్ళి అయిన తర్వాత, అందుకని మళ్ళీ ఇలాగే రౌండ్ అయ్యాము. ఓకేనా? ఓయ్ ఏం చేస్తావు? కాదు, నిన్నేమో ఐస్ క్రీమ్ స్పూన్ లేకుండా నాకుతివే, ఇప్పుడేమో ఏంది చిప్ప తింటున్నావు, కోతి తిన్నట్లు. నాకు ఛీ